Welcome friends, welcome to the class. గ్రూప్ 2 గ్రూప్ 3లో సోషియాలజీకి సంబంధించినటువంటి సిలబస్ మీద అవగాహన పెంపొందించేటువంటి ఉద్దేశంతో అవసరమైతే సొంతగా ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉన్న విద్యార్థులు సొంతగా ప్రిపేర్ కావడం కోసం లేదా ఆన్లైన్ కోచింగ్ అవసరం ఉన్న వారి కోసం ఆన్లైన్లో చేరడానికి అశోక తెలంగాణ అకాడమీలో మొత్తం మీద గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి సోషియాలజీకి సంబంధంలో ఉన్నటువంటి అంశాలపై పరిపూర్ణమైన అవగాహన పెంపొందించేటువంటి ఉద్దేశంలో చేస్తున్నటువంటి వీడియోలో భాగంగా ఇప్పటి వరకు చేసినటువంటి 4 వీడియోల్లో 4 చాప్టర్లకు సంబంధించినటువంటి అంశాలను విశ్లేషించడం, క్వశ్చన్ ప్యాటర్న్ చూడడం, రెఫరెన్స్ బుక్స్ని చూడడం జరిగింది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి చివరి యూనిట్ చాప్టర్ 5, దట్ ఈస్ సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. తెలుగులో చెప్పాలంటే సామాజిక విధానాలు మరియు కార్యక్రమాలు లేదా పథకాలు, మరి ఏదైనా అనుకోవచ్చు. మీనింగ్ మాత్రం అదే వస్తుంది ప్రోగ్రామ్స్ అన్నది. సో దీంట్లోకి వెళ్ళే ముందు ఒక నిమిషం మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ యూనిట్లో భారతీయ సమాజం యొక్క స్ట్రక్చర్ను చూసినాం. సెకండ్ యూనిట్లో ఈ స్ట్రక్చర్లో ఉన్న లోపాలైనటువంటి ఇష్యూస్ చూసినాం. ఈ ఇష్యూస్కి వ్యతిరేకంగా మూమెంట్స్ చూసినాం. చివరికి ఏం చూస్తున్నాం? భారతీయ సామాజిక నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల వల్ల బలహీన వర్గాలుగా తయారైనటువంటి ఉమెన్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, డిజబుల్స్, ఎల్డర్లీ పీపుల్, అలాగే భారతీయ సామాజిక నిర్మాణంలో లోపం వల్ల అధిక మంది జనాభా ఎంప్లాయ్మెంట్కి దూరంగా ఉండడం, పావర్టీలోకి వెళ్ళిపోవడం, అంటే భారతీయ సామాజిక నిర్మాణంలో ఉన్న లోపాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఎలాంటి విధానాలను రూపొందిస్తుంది, ఎలాంటి కార్యక్రమాలను రూపొందిస్తుంది అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి సిలబస్ ఈ యూనిట్లో ఉంది. ఇందులో సిలబస్లో ప్రధానంగా 2 అంశాలు పేర్కొనడం జరిగింది. ఒకటి ఏమన్నాడు? సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. యాక్చువల్గా పాలసీ అనేటువంటి పదమే చాలా బ్రాడ్ వర్డ్. సోషల్ పాలసీ అంటే అర్థం ఏంటంటే సామాజిక విధానము, అంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన విధానం కాదు, ఎగ్జిమ్ పాలసీ కాదు, డిఫెన్స్కు సంబంధించిన రక్షణ పాలసీ కాదు, అలాగే ఇండస్ట్రీస్కు సంబంధించిన ఇండస్ట్రియల్ పాలసీ కాదు. ఇదేంటి? ఎలాంటి విధానం? సామాజిక విధానం. ఎలాంటి విధానాలని మనం సామాజిక విధానం అంటాం? వాట్ ఎగ్జాక్ట్లీ సోషల్ పాలసీ ఈజ్, వాట్ డస్ ఇట్ మీన్స్? సామాజిక విధానం అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా ఎగుమతులు ఇట్లా ఉండాలి, దిగుమతులు ఇట్లా ఉండాలి అనేది సామాజిక విధానం అవుతుందా? అది ఎగ్జిట్ పాలసీ అవుతుంది. డిఫెన్స్ విషయంలో ఎలా ఉండాలి, డిఫెన్స్ పాలసీ అవుతుంది. వేరే దేశంతో సంబంధాలు ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు అది డిప్లొమాటిక్ పాలసీ అవుతుంది. కానీ ఇక్కడ ఏ పాలసీ అంటున్నాడు? సామాజిక విధానం. అంటే సామాజిక సమస్యలకు బలవుతున్నటువంటి వర్గాలకు సంబంధించి కానీ, సామాజిక సమస్యల్ని రూపుమాపడానికి కానీ, సామాజిక అభివృద్ధికి సంబంధించినటువంటి విధానాలను కానీ మనం సామాజిక పాలసీ అంటాం. అంటే పాలసీ అంటే ఏంటంటే ప్రభుత్వాలు లేదా రాజ్యాలు ఒక సమస్య పట్ల అవగాహనను పెంపొందించుకొని, ఆ సమస్య తీవ్రతను తెలుసుకొని, ఆ సమస్యను అధిగమించడానికి కావలసిన మార్గాలు ఏర్పరచుకొని, రకరకాల లక్ష్యాలు ఏర్పరచుకొని, అందుకు సంబంధించినటువంటి వనరులను సేకరించుకొని, తద్వారా ఆ లక్ష్యాలను చేరుకోవడానికి రూపొందించుకున్నటువంటి ప్రణాళికనే సామాజిక విధానాలు అంటాం. ఇంగ్లీష్లో ఒక్క లైన్ చెప్పొచ్చు: సోషల్ పాలసీ ఈజ్ ఎ సగాసియస్ course which is meant for the upliftment of the weaker section or sagacious course of action. దాన్ని మనం సోషల్ పాలసీ అంటాం. అంటే రఫ్గా అర్థం చేసుకోవాలంటే సామాజిక విధానం అంటే బలహీన వర్గాలకు సంబంధించిన విధానం, ఎస్సీలకు సంబంధించిన విధానం, ఎస్టీలకు సంబంధించిన విధానం, బీసీలకు సంబంధించిన విధానం, లేబర్కు సంబంధించినటువంటి విధానం, పర్యావరణ విధానం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాయు కాలుష్యం మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడో అది ఎన్విరాన్మెంటల్ పాలసీ అవుతుంది, సోషల్ పాలసీ కాదు. సోషల్ పాలసీ అంటే సమాజంలో బలహీన వర్గాలకు లేదా సామాజిక సమస్యలు తగ్గించడానికి, నిరోధించడానికి, సామాజిక సమస్యల బారిన పడ్డ వాళ్ళని లేదా సామాజికంగా వెనుకబాటు గురైన వాళ్ళని పైకి తీసుకురావడానికి ఉద్దేశించిన విధానాన్ని మనం సామాజిక విధానాలు అంటాం. ఈ సామాజిక విధానం అనేది చాలా బ్రాడర్ కాన్సెప్ట్. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు ఒక సామాజిక సమస్యకు సంబంధించినటువంటి అంశాలను ప్రణాళికాబద్ధంగా ఎలా ఎదుర్కొనాలో రూపొందించుకునేటువంటి ప్రణాళికనే మనం సామాజిక విధానం అని అంటున్నాం. రిటర్న్ కోర్స్ ఆఫ్ యాక్షన్, సగాసియస్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి, ఆ సమస్యను రూపుమాపడానికి ఏ అప్రోచ్ కావాలి, ఎన్ని డబ్బులు కావాలి, ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ కావాలి, ఎలాంటి లక్ష్యాలను ఏర్పరచుకోవాలి, లేదా ఎలాంటి చట్టాలను తీసుకురావాలి, ఎలాంటి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా సామాజిక విధానంలో భాగమే. అంటే ఓవరాల్గా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్
మహిళా విధానం ఎలా ఉంది భారతదేశంలో అన్నప్పుడు మహిళలకు సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, మహిళలకు సంబంధించిన శాసనాలు ఏమున్నాయి, మహిళా హక్కుల రక్షణ ఎలా జరుగుతుంది, మహిళా హక్కులకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా సోషల్ పాలసీలో భాగంగా వస్తుంది. సో కాబట్టి ఇది అర్థం చేసుకునేటప్పుడు అంటే ఇందులో మనకి ఏమి ఇచ్చాడు, అఫిర్మేటివ్ పాలసీస్ అన్నాడు. అఫిర్మేటివ్ పాలసీస్ అంటే వాళ్ళకి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వారి కోసం ఎక్స్క్లూజివ్గా తయారు చేసిన పాలసీ. ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఉమెన్, లేబరు, డిజబుల్డ్, చిల్డ్రన్. అంటే మన సామాజిక నిర్మాణంలో లోపం ఉండడం వల్ల ఎవరైతే వల్నరబుల్ వీకర్ సెక్షన్గా మారారో, ఎవరైతే దుర్బలుగా మారారో, సమాజంలో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ వల్ల సామాజిక దురాచారాలకు ఎవరైతే గురయ్యారో వారికి వారు సామాజికంగా వెనుకబడ్డారు, ఆర్థికంగా వెనుకబడ్డారు, విద్యాపరంగా వెనుకబడ్డారు. కాబట్టి ఒక ప్రణాళిక తయారు చేసి వారిని సమాజంలో అందరితో భాగస్వాములు చేయాలి. కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదే సోషల్ పాలసీ. వీళ్ళకి సంబంధించిన పాలసీస్ ఏమున్నాయి? యాక్చువల్గా సోషల్ పాలసీ అన్నప్పుడే ఈ ప్రోగ్రామ్స్ కూడా అందులోకి వస్తాయి, స్కీమ్స్ కూడా అందులోకి వస్తాయి బ్రాడర్ మీనింగ్లో. బట్ మెన్షన్ చేశారు డీటెయిల్గా. ఈ ప్రోగ్రామ్స్ కూడా ఎవరికి సంబంధించి? నిరుద్యోగ అంటే ఉపాధి కల్పనకు సంబంధించి, మైనారిటీలకు సంబంధించి, లేబర్కి సంబంధించి, పావర్టీకి సంబంధించి, ఎలివేషన్ పేదరిక నిర్మూలనకు సంబంధించి, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి, పట్టణ ప్రాంతాలకు సంబంధించి, ఉమెన్కి సంబంధించి, చైల్డ్ అంటే ఒక రకంగా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇందులో కవర్ అవుతాయి. అది సింపుల్ క్వశ్చన్ కావచ్చు, చాలా డెప్త్ క్వశ్చన్ కావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైబల్ మినిస్ట్రీ ఇప్పుడు ఎవరున్నారు మన రాష్ట్రంలో, తెలంగాణలో, లేదా కేంద్రంలో ట్రైబల్ మినిస్ట్రీ ఎవరున్నారు? వెరీ సింపుల్ క్వశ్చన్. నేషనల్ ట్రైబల్ కమిషన్ చైర్మన్ ఇప్పుడు ఎవరున్నారు? వెరీ సింపుల్ క్వశ్చన్. 99.9% స్టూడెంట్ చేస్తారు. అలా కాకుండా భారతదేశంలో లేదా తెలంగాణలో ఇప్పటివరకు ఎన్ని స్మార్ట్ విలేజెస్ సెలెక్ట్ కాబడ్డాయి? స్మార్ట్ విలేజెస్ అనే పథకం ఏ పథకంలో భాగంగా నడుస్తుంది? ఉషా అనేటువంటి క్యాడర్ ఏ ప్రాంతానికి సంబంధించింది? అర్బన్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, అక్రియేట్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, ఎన్ఆర్హెచ్ఎం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఎన్యూహెచ్ఎం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్, ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఐసిపిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్, కారా ఏంది? సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే లైట్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ పడవచ్చు, చాలా డెప్త్ క్వశ్చన్స్ కూడా పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఒక అప్రోచ్తో వెళ్ళినట్టయితే ఖచ్చితంగా గుర్తుండే అప్రోచ్ ఏందో ఇక్కడ నేను చెప్తాను. అలాగే ఓవరాల్గా ఈ యూనిట్ మీద కమాండింగ్ రావాలి అంటే ఒక స్ట్రక్చర్ని బిల్డప్ చేసుకోండి. ఆ స్ట్రక్చర్ ద్వారా వెళ్ళినప్పుడు ఈజీగా మీరు అది అంటే ఈజీగా ఏ ప్రశ్న అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. రెండవది ఏంటంటే ఈ చాప్టర్ యొక్క చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఈ చాప్టర్ మీకు ఫస్ట్ యూనిట్లో తెలంగాణ పాలసీస్ని కవర్ చేస్తుంది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పథకాలను చదువుతున్నాం ఇక్కడ. అలాగే సోషల్ డెవలప్మెంట్ అనే టాపిక్ మొత్తం ఇక్కడ కవర్ అవుతుంది. సోషల్ డెవలప్మెంట్ సామాజిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధికి గవర్నమెంట్ ఏం చేస్తుందో ఇవన్నీ ఇందులో కవర్ అవుతాయి. దాంతోపాటు రైట్స్ ఇష్యూస్ అని ఉంది కదా, మహిళల హక్కులు ఏమున్నాయి, ఎస్సీల హక్కులు ఏమున్నాయి, ఎస్టీల హక్కులు ఏమున్నాయి, డిజబుల్స్ హక్కులు ఏమున్నాయి, లేబర్ హక్కులు ఏమున్నాయి, ఓబీసీ హక్కులు ఏమున్నాయి, చిల్డ్రన్స్ హక్కులు ఏమున్నాయి, ఇవన్నీ చూస్తాం మనం. సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ రైట్స్ ఇష్యూస్ అన్నాం కదా జనరల్ స్టడీస్లో, అది కూడా ఇక్కడ కవర్ అవుతుంది. అలాగే ఎకానమీలో థర్డ్ పార్ట్లో ఉన్నటువంటి ఎథ్నిసిటీ, ట్రైబు, రైట్, క్యాస్ట్, రిలీజియన్, ఇట్లాంటి అంశాలు కూడా మనకి ఇందులో కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. పాలిటీలో ఉన్నటువంటి లాస్ట్ యూనిట్ కూడా ఇందులో కవర్ అవుతుంది. కాబట్టి ఈ యూనిట్ అనేది అంటే ఓవరాల్గా మనం చూసేది అంటే బలహీన వర్గాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజ్యాంగము, సామాజిక శాసనాలు, జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, అటానమస్ బాడీస్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, ప్రత్యేకమైనటువంటి సంస్థలు, శిక్షణా సంస్థలు, రిహాబిలిటేషన్ సంస్థలు, వాటి అధిపతులు ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇలాంటివన్నీ చదువుకున్నప్పుడు ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది, సోషల్ డెవలప్మెంట్లో కవర్ అవుతుంది, సోషియాలజీలో చివరి యూనిట్ కవర్ అవుతుంది, పాలిటీలో కవర్ అవుతుంది, ఎకానమీలో థర్డ్ పార్ట్ కవర్ అవుతుంది, సోషల్ ఎక్స్క్లూజన్లో కవర్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, అందుకోసం దీని మీద స్ట్రెస్ చేయడం జరుగుతుంది. సో ఐ హ్యావ్ సమ్ ప్లాన్, దాని ప్రకారం మీరు వెళ్ళినట్టయితే ఈజీగా మనం వెళ్ళొచ్చు. దీన్ని జనరల్గా సివిల్స్లో 360 డిగ్రీస్ అప్రోచ్ అంటే అందరికీ తెలిసినటువంటి విషయం, నాకు మాత్రమే తెలిసింది మాత్రమే కాదు. అదేంటంటే జస్ట్ మీకు కూడా తెలిసిన జస్ట్ రిమైండ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో మనకి ఎవరు ఉన్నారు? ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, లేబర్ ఉన్నారు, డిజబుల్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు. అంటే బలహీన వర్గాలు అందరూ ఉన్నారు. ఒక్క బలహీన వర్గాన్ని తీసుకొని ఇందులో మనం మెటీరియల్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా చూద్దాం. ఉమెన్ తీసుకుందాం. ఉమెన్ అంటే ఉమెన్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ పాలసీ ఏముంది ఇందులో మనం చూడాల్సింది. మన పాలసీ అంటుండు కాబట్టి మనం ప్రాబ్లం కూడా అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉమెన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సెకండ్ యూనిట్లో చూసినాం, వైలెన్స్ అగైన్స్ ఉమెన్ అని చూసినాం. నెక్స్ట్ యూనిట్లో ఉమెన్ మూమెంట్స్ చూసినాం. ఇప్పుడేం చూస్తున్నాం, ప్రాబ్లం ఆల్రెడీ చూసినాం కానీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయని. దాని తర్వాత
కాన్స్టిట్యూషన్ ఈమెకి ఏమి ఇచ్చింది మహిళకి, సోషల్ లెజిస్లేషన్ ఏం చెప్పింది మహిళకు సంబంధించి, అంటే సామాజిక శాసనాలు ఏం చెప్తున్నాయి, రాజ్యాంగం ఏం చెప్పింది, అసలు సమస్యలు ఏమున్నాయి వీళ్ళకి వెనుకబడతనానికి సమస్యలు ఏమున్నాయి. దీని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఈమెకు సంబంధించిన పర్టికులర్ పాలసీస్ ఏమున్నాయి, ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, ఈమెకు సంబంధించి ముఖ్యమైన ఎన్జిఓస్ ఏం పనిచేస్తున్నాయి, ఈమెకు సంబంధించి స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, దాంతోపాటు ఉమెన్స్ మినిస్ట్రీ ఏం చేస్తుంది, అంటే కొన్నింటికి మినిస్ట్రీ ఉంది, కొన్ని డిపార్ట్మెంట్, ఇప్పుడు డిజబిలిటీ ఉంది దానికి మినిస్ట్రీ లేదు డిపార్ట్మెంట్ ఉంది. డిజబిలిటీ అనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో భాగంగా ఉంటుంది, అర్థమైంది. సో ఇక్కడ ఉమెన్ కూడా ఒక స్పెషల్ మినిస్ట్రీ ఉంది. అలాగే సెంట్రల్లో ఎస్సీలకు స్పెషల్ మినిస్ట్రీ లేదు, నేషనల్ మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖలో భాగంగా ఎస్సీలకు ఉంటుంది, అదే ఎస్టీలకు అయితే సపరేట్ మినిస్ట్రీ ఉంటుంది. అట్లా లేనప్పుడు డిపార్ట్మెంట్ ఏ స్థాయి వరకు ఉంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ మన ప్రాబ్లం ఇంతకుముందు ఇంట్లో చదివాం కాబట్టి సమస్యలు వదిలేస్తే ఆ మినిస్ట్రీ ఎవరు, ఆ మినిస్ట్రీ ఎప్పుడు ఏర్పడింది, ఫస్ట్ ఇంతకుముందు ఏ మినిస్ట్రీలో భాగంగా ఉంది, అంతకుముందు మహిళా సంక్షేమ శాఖ అనేది హెచ్ఆర్డీ మినిస్ట్రీలో భాగంగా ఉంది, అంతకంటే ముందు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీలో భాగంగా ఉండే 2006 నుంచి స్పెషల్ మినిస్ట్రీ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మినిస్ట్రీ ఎవరు, కేంద్రంలో మినిస్టర్ ఎవరు, రాష్ట్రంలో మినిస్టర్ ఎవరు, ఈ మినిస్ట్రీ యొక్క డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఓకే అది చూసిన తర్వాత ఈ మినిస్ట్రీలో భాగంగా మహిళా సంక్షేమం కోసం ఏం సంస్థలు పనిచేస్తున్నాయి, సిఎస్డబ్ల్యూబీనే కావచ్చు, ఎన్ఐపి సిసిడినే కావచ్చు, కారానే కావచ్చు, ఆర్ఎంకే కావచ్చు, ఎన్ఎన్బి కావచ్చు, ఎన్సిపిసిఆర్ఏ కావచ్చు, రైట్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెనే కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్, స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ, రాష్ట్రీయ మహిళా కోచ్, నేషనల్ న్యూట్రిషన్ బోర్డ్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇవన్నీ కూడా మహిళలకు పిల్లలకు సంబంధించినటువంటి సంస్థలే. మళ్ళీ ఈ సంస్థలు చదివేటప్పుడు కూడా ఫస్ట్ చైర్మన్, ప్రజెంట్ చైర్మన్, దాని నిర్మాణం ఏంటి, ఎవరి చేత పని చేయబడతారు, ఎవరి చేత రిమూవ్ చేయబడతారు, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఈ అంశాలు. ఎవరైనా యూనిక్ క్వాలిటీస్ ఉంటే అంటే మహిళా కమిషన్కు 2 సార్లు చైర్మన్ చేసిన వాళ్ళు ఎవరు, పిల్లల కమిషన్కు 2 సార్లు చైర్మన్ చేసిన వాళ్ళు ఎవరు, ఇలాంటి విషయాలు కూడా చూడాలి. అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ కోసం పనిచేస్తున్న ఏమున్నాయి, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులు ఏంటి, ఆర్టికల్ 14 మహిళకి ఏ రకంగా అప్లై అవుతుంది, ఆర్టికల్ 15 ఏ రకంగా అప్లై అవుతుంది, ఆర్టికల్ 15 క్లాస్ 3 ఏ రకంగా అవుతుంది, ఆర్టికల్ 16 ఏమవుతుంది, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ ఏ రకంగా అవుతాయి, ఆర్టికల్ 21 ఎలా అవుతుంది, 21A ఎలా అవుతుంది, ఆర్టికల్ 19 ఎలా అవుతుంది, ఆర్టికల్ 23 ఎలా, ఆర్టికల్ 24 ఎలా, ఆర్టికల్ 39 ఎలా, ఆర్టికల్ 41 ఎలా, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఏ చట్టం ప్రకారం వచ్చింది, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ మహిళకి పురుషులతో పాటు ఏ చట్టం ప్రకారం వచ్చింది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా రాజ్యాంగం ద్వారా మహిళలకు వచ్చినటువంటి హక్కులు. అలాగే సామాజిక శాసనాల ద్వారా మహిళలకు వచ్చినటువంటి హక్కులు, అంటే బహుభార్యత్వానికి వ్యతిరేకంగా మహిళకు హక్కులు వచ్చినాయి, రాజ్యాంగంలో రాయలేదు. అంటే రాజ్యాంగంలో రాయబడని, రాజ్యాంగంలో పేర్కొనబడని సమస్యలు కనుక బలహీన వర్గాలు ఎదుర్కొన్నప్పుడు దాన్ని కంపెన్సేట్ చేయడానికి రాజ్యాంగం పార్లమెంట్కి అధికారం ఇచ్చింది. భారతదేశంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కొత్త శాసనాలు పార్లమెంట్ చేస్తుందని ఇచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని సప్లిమెంట్ చేస్తూ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి అధికారాల సహాయంతో పార్లమెంటు చాలా శాసనాలు పిల్లలకు మహిళలకు సంబంధించి చేసింది. అందులో భాగంగా సతీ సహగమ నిషేధ చట్టం నుంచి మొదలు ట్రిపుల్ తలాక్ చట్టం వరకు ముఖ్యమైన చట్టాలు ఏమున్నాయి, దాని ద్వారా మహిళలకు వచ్చినటువంటి హక్కులు ఏమున్నాయి మనం చూడాలి. సో రైట్, దాంతోపాటు ఎన్జిఓస్ ఏం చేస్తున్నాయి పిల్లలకు మహిళలకు సంబంధించి, 1098 అంటే ఏంటిది, 108 అంటే ఏంటిది, 104 అంటే ఏంటిది, నిర్భయ సెంటర్లు అంటే ఏంటి, భరోసా సెంటర్లు అంటే ఏంటి, వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్లు అంటే ఏంటి, షీ బాక్స్లు అంటే ఏంటి, నారీ పోర్టల్ అంటే ఏంటి, రైట్, ఇలాంటివన్నీ ప్రజా భాగస్వామ్యంతో లేదా ఎన్జిఓల సహకారంతో జరిగేటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయని మనం చూడాలి. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు అమల్లో లేనటువంటి పథకాలు చదవాల్సినటువంటి అవసరం లేదు. ముందు ఏం చదవండి, ప్రస్తుతం ఆపరేషన్లో ఉన్నటువంటి పథకాలు, ముఖ్యమైన పథకాలు, మిషన్ మోడ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలు చూడాలి. ఏ పథకం చదివినా ఆల్రెడీ ఒకసారి చెప్పిన నేను గుర్తుపెట్టుకోండి, ఏ సామాజిక సంక్షేమ పథకం చదివినా ఆ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద స్కీమ్, ఇయర్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద స్కీమ్, వెదర్ ఇట్ ఈస్ పైలట్ ప్రోగ్రామా లేదా ఫుల్లెస్ట్ ప్రోగ్రామా, ఒక
పైలట్ మోడ్లో చేస్తున్నారంటే దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తున్నటువంటి ప్రోగ్రామా, లేదా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి ప్రోగ్రామా? ఆ ప్రోగ్రామ్కు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ నేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పూరా ప్లేస్లో ఇప్పుడు ఏమొచ్చింది? రూర్బన్ మిషన్ వచ్చింది. కాబట్టి ఆ పథకానికి ఇంతకు ముందు ఉన్నటువంటి పేరేంటి? ఆ పథకం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి? ఆ పథకం కింద బెనిఫిషరీస్ ఎవరు? ఆ పథకం కింద బెనిఫిట్స్ ఏంటి? ఆ పథకంలో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత, అదే కేంద్రపాలిత ప్రాంతం అయితే దాని వాటా ఎంత, స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలు అయితే వాటి యొక్క వాటా ఎంత, ఎన్జిఓ మరియు ప్రభుత్వం కలిసి ఇంప్లిమెంట్ చేస్తే ఎన్జిఓల వాటా ఎంత, ప్రభుత్వం వాటా ఎంత, లేదా బెనిఫిషరీస్ ఎంత కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది? ఆ పథకం యొక్క నినాదం ఏంటి? బడాతే కలం దేనికి సంబంధించినటువంటి నినాదం? రైట్. పూర్ణశక్తి అనేది దేనికి సంబంధించినటువంటి నినాదం? సో ఇవన్నీ అంశాలు ఇందులో చూడాలి. సో దీంతో పాటుగా ఆ పథకాన్ని నినాదాన్ని ఇచ్చింది ఎవరు, ఆ పథకానికి అంబాసిడర్స్ ఎవరు, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు, ఈ అంశాలన్నీ చూస్తూ ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా చరిత్రలో ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రాంలో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ చూడాలి. దానికంటే ముందు ఇప్పుడు ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రోగ్రాంలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంతకుముందు చూసినప్పుడు ఈ సామాజిక సంక్షేమ కార్యక్రమాలు కానీ వెల్ఫేర్ స్కీమ్ సంబంధించినప్పుడు జనరల్గా డైరెక్ట్ క్వశ్చన్ అడిగేవారు. ఐసిడిఎస్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో, 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో, 3వ పంచవర్ష ప్రణాళిక, 2వ పంచవర్ష ప్రణాళిక, లేదా 1975, 1974 ఇట్లా ఇచ్చేవారు. ఇప్పుడు అట్లా అంటలేడు. ఈ క్రింది వాళ్ళు ఐసిడిఎస్కి సంబంధించి సరైన వాక్యం గుర్తించండి. ఐసిడిఎస్ కింద బెనిఫిషరీస్ 0 to 6 years లాక్టేటింగ్ మదర్స్ అండ్ ప్రెగ్నెంట్ క్యారింగ్ ఉమెన్ 2. ఐసిడిఎస్ కింద అడాల్సెంట్ బాలికలు కూడా లబ్ధిదారులే 3. ఐసిడిఎస్ ఇట్లా 4-5 స్టేట్మెంట్లు ఇచ్చిందిలో ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు. మున్పటిలాగా ఏ సంవత్సరం స్టార్ట్ అయిందని డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అడగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారు, పైలటా, ఫుల్లెస్ట్, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, బెనిఫిట్స్ ఎవరు, బెనిఫిషరీస్ ఎవరు, స్టేట్ వాటా ఎంత, సెంట్రల్ వాటా ఎంత, ఎన్జిఓల వాటా ఎంత, ఆ పథకానికి సంబంధించిన నినాదం ఏంటి, ఆ పథకం యొక్క లోగో ఏంటి కూడా చూడాలి. కొన్నిసార్లు లోగోలు కూడా వేయడం జరుగుతాయి. సో ఈ క్రమంలో వెళ్ళినప్పుడు ఏ పథకాన్నైనా సెంట్రల్ స్టేట్ మొత్తం ఫోకస్ చేయాలి. మేజర్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ పథకాల కంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద ఎక్కువగా క్వశ్చన్లు అడిగినట్టుగా నాకున్నటువంటి అభిప్రాయం. ఇంతకుముందు క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు, పర్టికులర్గా జనరల్ స్టడీస్ పేపర్ చూసినప్పుడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంట్రడ్యూస్ చేసిన పథకాలు ఖచ్చితంగా చదవాలి. కళ్యాణ లక్ష్మి కావచ్చు, అమ్మఒడే కావచ్చు, కేసీఆర్ కిట్టే కావచ్చు, అంటే ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా, బాలామృతమే కావచ్చు. సో ఇలాంటి పథకాలన్నీ కూడా మళ్ళీ ఎస్సీ ఎస్టీ మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన స్కీమ్స్ వస్తాయి. మన ఎగ్జాంపుల్ ఉమెన్ తీసుకున్నాం కాబట్టి అది మాట్లాడుతున్నాము. సో నెక్స్ట్ పాలసీస్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉమెన్ తీసుకున్నాం కాబట్టి నేషనల్ పాలసీ ఆన్ ఎంపవర్మెంట్ ఉమెన్, నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్, నేషనల్ పాలసీ ఆన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, నేషనల్ పాలసీ ఆన్ న్యూట్రిషన్. ఇవన్నీ మహిళా ఆరోగ్యానికి సంబంధించినవి. నేషనల్ హెల్త్ పాలసీ. ఈ పాలసీలు చదివేటప్పుడు ముఖ్యంగా ఒక్కొక్క పాలసీ, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పాలసీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనేది చదివినప్పుడు అది 50 పేజీల డాక్యుమెంట్, అది అవసరం లేదు. ఆ పాలసీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇయర్, ఆ పాలసీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్రోచెస్ ఏంటి, ఆ పాలసీలో పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఏంటి, ఆ పాలసీ కింద వచ్చినటువంటి ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏంటి, ఈ 4-5 పదాలు నేర్చుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం ఒక ఏరియా తీసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించి ఒక ఏరియా తీసుకుంటే అసలు బలహీన వర్గాల సమస్యలు ఏంది, ఆ మినిస్ట్రీ ఏమున్నది, రాజ్యాంగం ఏం చెప్తుంది వాళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, సామాజిక శాస్త్రాలు ఏమున్నాయి, ఎన్జిఓల కృషి ఏముంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్. ఇవన్నీ ఈ కోణంలో ఎస్సీల గురించి చదవాలి, ఎస్టీల గురించి చదవాలి, ఓబీసీల గురించి చదవాలి, ఉమెన్స్ గురించి చదవాలి, లేబర్ చదవాలి, డిజబుల్ చదవాలి, చిల్డ్రన్ చదవాలి. అంటే కొన్ని సందర్భాల్లో స్టేటస్ కూడా చదవాలి. ఇప్పుడు ఇవన్నీ అడగకుండా ఈ సింపుల్గా ఏమంటాడు, భారతదేశంలో ఎంత శాతం ఇండస్ట్రియల్ సెక్టర్లో లేబర్ ఉన్నాడు అంటాడు. స్టేటస్, వాళ్ళ డెమోగ్రఫిక్ డీటెయిల్స్, ఎస్సీల జనాభా ఎంత, వాళ్ళ జనాభా శాతం ఎంత, ఏ రాష్ట్రంలో ఉన్నారు, మొత్తం జనాభాలో వాళ్ళ శాతం ఎంత, వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు అదే అడగచ్చు. తెలంగాణలో ఎస్సీల జనాభా శాతం ఎంత, ఎస్టీల జనాభా శాతం ఎంత అడగచ్చు. తెలంగాణలో ఏ జిల్లాలో అధికంగా ఎస్సీలు ఉన్నారు, ఏ జిల్లాలో అధికంగా ఎస్టీలు ఉన్నారు, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు, స్పెసిఫిక్ టెక్నికల్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఈ కోణంలో మనం అన్ని ప్రిపేర్ అయినప్పుడు ఇది సోషియాలజీ మాత్రమే కాకుండా పాలిటీతో పాటు, కరెంట్ అఫైర్స్తో పాటు, సోషల్ ఎక్స్క్లూజన్తో పాటు, రైట్ ఇష్యూస్తో పాటు సోషల్ డెవలప్మెంట్కి కూడా పనిచేస్తుంది. కాబట్టి చాలా క్రూషియల్ పేపర్గా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి రెఫరెన్స్ బుక్స్ ఏంటి అన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల మీద 100 పుస్తకాలు ఆర్టీసీ రాష్ట్రంలో దొరుకుతాయి. ఆ సమస్య ఏంటంటే ఏది ప్రామాణికమైన పుస్తకం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉమెన్ గురించి చదువుతున్నారు, మీరు మార్కెట్లో ఏ బుక్ కోసం వెళ్ళకండి, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఇంటర్నెట్ లేదని నేను అనుకోను.
లేకపోతే గంట సేపు ఇంటర్నెట్లో కూర్చున్న మారుమూల గ్రామీణ ప్రాంతమైన 4G సర్వీసులు ఉన్నాయని నేను భావిస్తున్నాను. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు ప్రతి స్కీమ్ని మీరు సింపుల్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీకి వెళ్ళి ఆ యాన్యువల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేయండి. అందులో మొత్తం స్కీమ్స్ ఉంటాయి, మొత్తం ప్రోగ్రామ్స్ ఉంటాయి. రేపు పొద్దున నువ్వు పెట్టినటువంటి ఆప్షన్ తప్పని తెలిస్తే, ఒకవేళ నువ్వు పెట్టిన ఒక ఆప్షన్ పెట్టావు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ రిపోర్ట్ ప్రకారం తయారు చేసుకున్న నోట్స్లో చూసిన నోట్స్ ప్రకారం నోట్స్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ అంటే గవర్నమెంట్ రీసోర్సెస్ ద్వారా నువ్వు నోట్స్ తయారు చేసుకున్నావు. అందులో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుందాం. ఆ నోట్స్ ప్రకారం ఉన్నటువంటి ఆన్సర్స్ పెట్టావు. రేపు పొద్దున పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది కాదని కొట్టేసింది. అప్పుడు నువ్వేం చేయొచ్చు? బాబు నీ గవర్నమెంట్ రిసోర్స్ ద్వారా తీసుకొచ్చానన్న వాటి నీ ఆర్గ్యుమెంటే కాబట్టి అంటే వ్యాలిడ్ రిసోర్సెస్ ద్వారా తీసుకోవాలి. ఇక్కడ చాలామంది విద్యార్థులు బోల్తా కొట్టబడతారు. ఎందుకంటే పుస్తకాలన్నీ ఓవర్ నైట్లో రాస్తారు మన మేధావులు. 2 రోజుల్లో పుస్తకం రాస్తారు, 3 రోజుల్లో పుస్తకం రాస్తారు, 1 నెల రోజుల్లో దానికి లేటెస్ట్ వెర్షన్ తీసుకొస్తారు. ఎందుకంటే కోచింగ్స్ ఒక పెద్ద రిహాబిలిటేషన్ సెంటర్ అయింది, ఒక ఎంప్లాయ్మెంట్ మార్గం ఏంటి. ఎంప్లాయ్మెంట్ తీసుకో తప్పులేదు, కానీ విలువలు తగ్గకుండా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చాలా టైంని, వాళ్ళ యొక్క డబ్బుల్ని, వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ ఆశలు కల్పిస్తూ జీవితాలతో ఆడుకునేట. కాబట్టి ఇలాంటి సూచన సలహాలు ఇవ్వాలనిపిస్తుంది. కాబట్టి దీనికి ఏ మినిస్ట్రీ, ఏ వెల్ఫేర్ మెకానిజం చదువుతున్నావు అనుకుంటే ఉమెన్స్ గురించి చదువుతున్నావు, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వెళ్ళి చూసుకో. ఎస్సీల గురించి చదువుతున్నావు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వెళ్ళు. ట్రైబల్స్ గురించి చదువుతున్నావు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ వెళ్ళు. లేబర్ మినిస్ట్రీ చదువుతున్నావు, లేబర్ మినిస్ట్రీ లేబర్స్ గురించి చదవాలి, లేబర్ మినిస్ట్రీ వెళ్ళు. డిజబుల్స్ గురించి చదవాలి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వెళ్ళు. ఓబీసీ గురించి చదవాలి, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి వెళ్ళు. చిల్డ్రన్స్ గురించి చదవాలి, ఉమెన్స్ మినిస్ట్రీకి వెళ్ళు. వ్యాలిడ్ డేటా సొంతగా ఓన్ చేసుకుంటాం. నోట్ మేకింగ్ అయితే ఎవరిలో ఉంటారో వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు నోట్ టేకింగ్ కంటే కూడా. సో కాబట్టి ఈ అనాలిసిస్ సొంతగా చదువుకుంటా అనుకునేటువంటి అభ్యర్థులకు, మరియు ఆన్లైన్ క్లాసులు ఎలా ఉంటాయి అనేటువంటి ఒక అపోహలో, అప్రహెన్షన్లో ఉండేటువంటి విద్యార్థులకు ఒక క్లారిటీని కలిగించినవిగా భావిస్తూ, ఎవరైతే ఆన్లైన్లో చేరదామనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు నిస్సందేహంగా ఆన్లైన్ కోర్సులో చేరవచ్చు. మీకు పర్సనల్ గైడెన్స్ కూడా, పర్టికులర్గా ఒక టైంలో పర్సనల్ గైడెన్స్. టీచింగ్ అంటే టీచింగ్ లెర్నింగ్ 2 వే సైడ్ ఉండాలి. నేను ఒక విషయం చెప్తున్నాను, మీకు డౌట్ వచ్చింది, దాన్ని క్లారిఫై చేసుకోవాలి. దానికోసం కూడా అంటే పర్సనల్ గైడెన్స్ అవకాశం కూడా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా అందించడం జరుగుతుంది. ఏదో క్లాస్ చెప్పడం వదిలేయడం అని కాకుండా మీకు స్పెషల్ టైం అలాట్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో మీరు డైరెక్ట్ ఫ్యాకల్టీకి ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు. సో కాబట్టి మీ అందరికీ అంటే ఒక సుదీర్ఘ ఒక డిటర్మినేషన్తో నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఆశావాద దృక్పథంతో ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి సమయాన్ని ఒకే మంచిగా సదుద్దేశంతో వినియోగించుకుందాం అనేటువంటి ఒక దూరదృష్టితో ప్రయాణిస్తున్న, మీ లక్ష్యం కోసం ప్రయాణిస్తున్నటువంటి అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ I say thanks to everybody. Thank you.